హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. అయితే నాకు తెలిసి స్క్రీన్ మీద ఎప్పుడు బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసేవాళ్ళని చూడాలని అనిపిస్తూ ఉంటుంది కదా! యెస్. ఈవిడ పెర్ఫార్మన్స్‌లో ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందుకే నేషనల్ అవార్డ్ కూడా వరించింది. అద్భుతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అందమైన అభినయం అలా పండిస్తూ ఉంటారు. ఆవిడే 'కీర్తి సురేష్.' యెస్. ఇప్పుడు 'కీర్తి సురేష్' ఫిల్మ్ మనందరిని పలకరించడానికి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఫోర్త్ మన ముందుకొచ్చేస్తుందన్నమాట. ఆ సినిమానే 'మిస్ ఇండియా.' మరి ఈ ఫిల్మ్ గురించి చెప్పడానికి ఆ అందమైన 'కీర్తి సురేష్' మనతో ఉన్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా తనని కూడా జాయిన్ చేసేద్దాం దీంట్లోకి. రండి. కీర్తి. హాయ్ అండి. హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను. బికాజ్ అంటే మన ప్రమోషన్స్ నేను చాలా మిస్ అవుతూ ఉన్నాను. ఇలా ఈ జూమ్‌లో ఇలా మిమ్మల్ని కలవడం ఇంకా బావుంది. ఏది కొంచెం జూమ్‌లో చూడనివ్వండి అలానే ఉన్నారు. నాకు సో, కూడా. ఇన్‌ఫాక్ట్ ఇంకా అందంగా ఉన్నారు. థాంక్ యూ అండి. ఫస్ట్ మీకు ఇదిగోండి టీ చీర్స్. ఓహ్! ఓకే. చీర్స్. ఓయ్! వావ్! సో, చాయ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎస్పెషల్లీ అంటే అమ్మమ్మకి కానీ, అమ్మకి కానీ ఒక టైమ్ అవ్వగానే టీ తాగాలి. తాగకపోతే వాళ్ళు ఉండలేరు. సో, అవును. దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంకా వేరే దగ్గర కూడా చాయ్ ఇంకా ఆ కీర్తిని పెంచేసారు కీర్తి. చాయ్ కీర్తిని. సో, యాహ్! స్టార్టింగ్‌లో మిస్ ఇండియా అనగానే అంటే గ్లామర్‌కి సంబంధించి, మోడలింగ్ ఫీల్డ్‌కి సంబంధించి అని అనిపిస్తుంది టైటిల్ వింటే. బట్ మీ ట్రైలర్ చెప్పేసింది దానికి సంబంధించి కాదని. అండ్ ఒక డైలాగ్ ఇంకా చెప్పేసింది. మిస్ ఇండియా అంటే నేను కాదు. ఇది బ్రాండ్ అని. సో ఫస్ట్ చెప్పండి. అంటే ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి రాగానే, ఈ ఐడియా మీ దగ్గరికి తీసుకొని రాగానే నరేంద్రనాథ్ గారు. సో ఎలా ఒప్పించారు ఆయన మని? Um, ఈ ద సో నరేన్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా మహేష్ గారు. సో నాకు చాలా నచ్చింది అప్పుడు. ఎందుకంటే ఇదొక చిన్న విషయం కదా! ఈ టీని తీసుకొని ఆహ్, ఒక కాఫీ డామినేటెడ్ కంట్రీలో అమ్మడం అంటే ఒక పెద్ద విషయం. అదు దట్ టూ ఒక అమ్మాయి. హ్మ్. సో అది నాకు నచ్చింది. దట్ లైన్ నాకు చాలా నచ్చింది. హ్మ్. అండ్ టీ ఇస్ సంథింగ్ మన డైలీ లైఫ్ లో మనం యూజ్ చేసిన విషయం కదా. ఈవెన్ ఐ అవును. యామ్ అ చాయ్ పర్సన్, బట్ హ్మ్. వి డోంట్ థింక్ అబౌట్ ఇట్ సో మచ్ ఇన్ హ్మ్. డీటెయిల్. హ్మ్. సో అది నాకు ట్రూ. చాలా నచ్చింది. అండ్ ఐఎమ్ ఆల్సో టీ పర్సన్, ఐఎమ్ ఆల్సో చాయ్ పర్సన్, ఐఎమ్ ఆల్సో అడిక్టెడ్ టు చాయ్. ఈవినింగ్ అవగానే చాయ్ అని. హ్మ్. సో యా, ఐ థింక్ it's just taking a simple concept and making it big. అండ్ పైగా నాకు తెలిసి షూటింగ్‌లో ఎక్కువగా అవసరం అవుతుందనుకుంటా కదా! చాయ్. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు షూట్‌లో పెర్ఫార్మ్ చేసి జస్ట్ అలా చాయ్ లోపల పడగానే రిఫ్రెష్ అయిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది కదా! 2 చాయ్ ఒక రోజు. వన్ ఆఫ్టర్ when I get into the set, ఒక ఎనర్జీకి ఒక చాయ్, ఈవినింగ్ ఒక 4:35కి ఒక చాయ్ కావాలి. అది లేకపోతే ఇట్స్ లైక్ ఏదో లైక్ వన్ హెడేక్ లా వస్తది. ఇట్స్ అడిక్టెడ్ టు చాయ్ ట్రూ. యాక్చువల్లీ. ట్రూ. నైస్. నైస్. అండ్ అంటే డెఫినిట్‌గా 'మహానటి' తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి కీర్తి. మీరు ఏ సినిమా చేసినా అందరూ మీ వైపే చూస్తూ ఉంటారు అన్ని ఇండస్ట్రీస్. సో, డెఫినిట్‌గా మీరు చూజ్ చేసుకునేది కూడా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ అండ్ ఒక డిఫరెంట్ ఫిల్మ్సే యూ ఆల్‌వేస్ చూజ్. అంటే మా ముందుకు అలాంటి సినిమాలే వచ్చాయి. అండ్ ఈ ఫిల్మ్‌లో ఈ కంటెంట్‌తో పాటు యువర్ లుక్స్ యూ నో ఇప్పటివరకు కీర్తిని ఒక రకంగా చూసాము. అండ్ ఇప్పుడు ఇంకో రకంగా కనిపిస్తున్నారన్నమాట. సో, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడు ట్రైలర్‌లో కానీ, అండ్ సాంగ్స్‌లో కానీ మీకెలా అనిపించింది? నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. బికాజ్ నేను ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఇంత హ్మ్. ఇంత రిసీవ్ అవుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నాట్ లైక్ ఐ ఎక్స్‌పెక్టెడ్ సంథింగ్ ఎల్స్, బట్ లైక్ ఐ వాస్ జస్ట్ బ్లాంక్. జనరల్లీ I just don't know to judge హ్మ్. my own films, judge my own myself in my films. So actually Naren used to say ఈ డైలాగ్ కి this is going to be హ్మ్. mass, this entrance is going to be mass, ఇక్కడ మాస్ గా ఉంటుంది అని he used to say. బట్ నాకైతే జేపీ గారి ముందు ఏంటి నాకెలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని ఒక వన్ స్కెప్టికల్. ఇట్స్ జేపీ సార్ ఇన్ ఫ్రంట్, హౌ కెన్ ఐ డూ మాస్ థింగ్? బట్ ఇట్ వాస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. బట్ ఐ యూస్ టు బి కాన్ఫిడెంట్ ఇన్ వాట్ ఎవర్ ఐ డూ. సో అలా ఒక ఫ్లోలో ఐ యూస్ టు డూ. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత హ్మ్. లైక్ ఆఫ్టర్ సీయింగ్ ట్రైలర్ యాక్చువల్లీ రిలీజ్ బిఫోర్ ఇట్ రిలీజ్ ద ప్రీవియస్ డే ఐ సా. కానీ నాకు ఓహ్! ఓకే బానే ఉంది అని లైక్ ఓకే అని అనిపించింది. కానీ
after after seeing the comments, after seeing all the messages, chala calls వచ్చింది. Then I saw it in my home theater and I was like, okay, actually బానే ఉంది. యాక్చువల్లీ బానే ఉంది కదా, చాలా బాగుంది. బికాజ్ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించారు మాకు ఎందుకో ఈ ఫిలిం లో, అంటే చాలా డిఫరెంట్ గా కనిపించారు మాకు. కీర్తి ఇప్పటి వరకు కనిపించారు ప్రీవియస్ ఫిలిమ్స్ లో కూడా, అందరికీ ఇష్టం తెలిసిందే, తెలుగు ఆడియన్స్ మీకు ఎంత ప్రేమనిచ్చారో. అండ్ ఈ ఫిలిం లో ఇంకా నాకు తెలిసి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. నాకు కూడా చాలా డిఫరెంట్. ఐ హావ్ నాట్ డన్ సచ్ లుక్స్ బిఫోర్. So I mean ఇప్పుడు ట్రైలర్ చూ I actually feel proud, like I lost weight. One reason was also for India. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇవ్వాలంటే కొంచెం సన్నగా ఉండాలి. That was one of the reasons. Other than that, I was in a break and I wanted to take care of my health at that time. So first time అలా proper regular గా workout చేయడం స్టార్ట్ చేసి this also became a reason to be thin. So yeah, okay, worked out. అండ్ మీరు అందంగా కనిపించడంతో పాటు అండ్ ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించాయి. ప్రొడ్యూసర్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు అనిపించింది. సో మహేష్ గారు మిస్ ఇండియాకి ఏం కావాలో అదంతా ఇచ్చారు అనిపించింది. సో మీరేమంటారు? Yeah, he's supported from the beginning, from all small things to all big things. Everything he supported. Yeah, thanks to Mahesh Garu for being all through the journey. నేను మహేష్ గారిని ఎప్పుడు చాలా కూల్ గా చూస్తాను. అంటే నాకు తెలిసి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడిగినా కూడా ఆయన 3 మార్క్స్ ఆన్సరే ఇస్తూ ఉంటారు. అండ్ లొకేషన్స్ లో కూడా మహేష్ గారు అంతే కామ్ గా అంతే కూల్ గా ఉన్నారు. సూపర్ కూల్ ప్రొడ్యూసరా? Yeah, I have seen him calm only. I think even if he gets angry, he'll be calm only. He's like he has a very innocent baby-like face. నైస్, యా. సో డైరెక్టర్స్ ఫస్ట్ ఫిలిం కీర్తి, మీరు డెఫినెట్ గా అంటే నేషనల్ అవార్డ్ విన్ అయిన తర్వాత అండ్ సూపర్ మహానటి లాంటి సినిమా లిస్ట్ లో జాయిన్ అయిన తర్వాత, అంటే ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ కి మాత్రమే డేట్స్ ఇస్తారేమో అనుకుంటూ ఉంటారు యాక్టర్స్ ఎవరైనా కూడా సక్సెస్ వచ్చిన తర్వాత. బట్ ఒక న్యూ డైరెక్టర్ కి నమ్మి ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఆయనలో స్క్రిప్ట్ తో పాటు ఇంకేం చూసారు? Script is one main reason. Other than that, Naren's vision, like he was very clear on what he wanted. He first the line itself was very interesting. So somebody to think like that, take a small concept and make it big is something. Sure. Yeah. So that is one thing. And also apart from that, he was very clear on what he wanted in terms of costumes, the character, the personality of Samyukta, how she should carry herself. So he gave me some attributes, like Samyukta should be stylish, like this, beginning lo ila undali, ending lo ila undali. There are 5 phases in the film. There are so many changeovers. So he was very clear on what he wanted. So I think that helped. And every time we used to have discussions, I used to ask him, does Samyukta do this way or that way? So he'll have answers for everything. So a lot of discussions, and yeah, I think he's Naren is very smart. యా. సో అంటే ఆఫ్టర్ మహానటి మేమేమనుకుంటున్నాం అంటే మీకు ఎలాంటి ఫిలిం ఇచ్చినా కూడా మీరు ఈజీలీ చేసేయగలుగుతారు, ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా కూడా. బికాస్ సావిత్రి గారిది ఆ రోల్ ప్లే చేసిన తర్వాత నాకు తెలిసి ఎనీథింగ్ అంటే ఏదైనా కూడా ఈజీగా చేసేస్తారు కీర్తి అని అందరికీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ మీద. అండ్ దీంట్లో కూడా లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూడ్స్ అండ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా. సో ఈజీనే అయిందా మీకు ఈ రోల్ ప్లే చేసినప్పుడు, సంయుక్త రోల్? Everything takes a lot of work. For you, I think for you everything is easy. I'm also trying something new. The point is to make it look easy on screen. That's what we actors can do, but there is a lot of hard work going behind that. And I think Naren also was a great support to get me in such looks, to get me into such personality which I've not done before. He was very, very, very confident that I'll be able to pull it off. So when the director has the trust on you, I think that drives you more to do something. And yeah, I think it's not easy. I wouldn't say I had I had a very hard time, very, very difficult. Alla kaadu. But yeah, it's definitely not easy. Nothing comes in easy. ఓకే. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు మెన్షన్ వన్ సీన్, అంటే ట్రైలర్ లో కనిపించింది. జేపీ గారికి మీరు
అలా వార్నింగ్ ఇచ్చి ఇవ్వనట్టు ఇస్తున్న ఒక సీన్ ఉండింది. దట్ వాస్ రియల్లీ అమేజింగ్ అన్నమాట. మీ లుక్స్ అది. అండ్ అక్కడ జేపీ గారు కూడా అమేజింగ్. ఆయన చాలా మంచి యాక్టర్ అందరికీ తెలిసిందే. సో ఆ సిట్యుయేషన్ అది ఎలా ఉండింది మీకు పెర్ఫార్మ్ చేసే టైంలో? జగపతి బాబు గారు ఎదురుగా ఆయనకి వార్నింగ్ ఇవ్వాలి. Actually, it was very difficult to go against him and say such dialogues, because we know him, and he's a great hero. And I don't know if I can go against him and talk such things, but I personally have a very good rapport with JB sir. So that was something. I think we have a very good rapport on screen, and even otherwise. So that helped me, and he also Right. helped me a lot. He'll say, this take was nice, no, the previous take was good, like if you do like this it'll be nice. So he's very 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 supportive, and that helped throughout. అండ్ కీర్తి ఒక ఫిలిం అంటే ఉంది అంటే థియేటర్స్ ఉన్న టైంలో చాలా లైక్ నాకు తెలుసు మనమే చాలా సార్లు నేను మీ ఫిలిమ్స్ ప్రమోట్ చేశాను, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా ఇంటర్వ్యూస్ ఉంటూనే ఉంటాయి ఏదో ఒక ఛానల్ ది. సో కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇలా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా సోఫాలో కూర్చొని అండ్ చాయ్ తాగుతూ ప్రమోట్ చేస్తుంటే ఎలా ఉంది? Actually peaceful గా ఉంది. You can see a lot more people, less time, but lot more people, and technology is just helping us. Yeah, so Right. actually it's nice. I'm also Right. t-shirt. యా నేను మిమ్మల్ని ఇలా ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు ఆల్వేస్ ట్రెడిషనల్ లుక్ లో నాకు కనిపిస్తుంటారు, బట్ టూ గుడ్. యా Can you read what it says? మై ప్రయారిటీ ఓకే. ఓ చాయ్ Guys, సారీ నాకు కనిపించలేదు యాక్చువల్లీ అది. no, because it's opposite way, no? కీర్తి లాక్డౌన్ అంటే నాకు తెలిసి మీరు బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చాలా బిజీగా ఉన్నారు. నేను మీ ఇన్స్టా ఫాలో అవుతున్నప్పుడు ఎవ్రీథింగ్ లైక్ అంటే మీది బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ యాక్టివిటీస్ గానీ లేకపోతే లొకేషన్ నుంచి పిక్స్ గానీ కనిపిస్తున్నాయి అన్నమాట. సో నాకు తెలిసి మీరు చాలా బిజీగా ఉన్నారు. లాక్డౌన్ లో కూడా బిజీగా ఉన్నారు, లాక్డౌన్ లో లోక ఇంట్లోనే ఉన్నారు. Lockdown lo busy, no, I'm not busy, but now slowly shoots have started. Kani appudu intlo unnappudu I think my houseworks, all that would be there. I used to do a lot of cooking, help my mom when I was back home. Even when I was here in Chennai for the first 2 lockdowns, I used to cook. And I brushed up some violin skills, doing yoga, taking care of my health, being with my dog. So I think busy ani cheppalante, okay, busy in a different way, like nothing related to work, but home lo busy. బట్ ఇలా టైం దొరికినప్పుడు చాలా ఎక్కువ టైం దొరికింది లాక్డౌన్ లో అందరికి. సో డెఫినెట్ గా ఫ్యామిలీతో స్పెండ్ చేసే క్వాలిటీ టైం కూడా దొరికింది. అండ్ అంతేకాకుండా యాక్టర్స్ కి ఇలా టైం దొరికినప్పుడు ఏదైనా అంటే పర్ఫార్మెన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, సో ఒక స్క్రిప్ట్ మీద ఎక్కువగా వర్క్ చేయడం అలాంటిది ఏదైనా జరుగుతుందా ఇంట్లో ఉండి? No, actually watching a lot of movies that I've not watched before, but in general I don't prepare anything related to work, like unless it's something like Mahanati, which requires a lot of preparation. Other than that, I don't do too much preparation. Just before shoot, that's when ఓకే. అండ్ ప్రతి ఫిలిం కి నాకు తెలిసి అంటే ఒక హార్ట్ లాంటిది మ్యూజిక్. సో మ్యూజిక్ ఉంటే అది ఆటోమేటిక్ గా ఆడియన్స్ మీరు చెప్పే స్టోరీకి కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ తమన్ ఆయన అందరికీ తెలిసిందే. ఆయన కెరియర్ లో ఎన్ని ఫిలిమ్స్ ఇచ్చారు, ఎన్ని హిట్లు ఆయన అందుకున్నారు, ఎవ్రీబడి నోస్. సో అంటే ఈ ఫిలిం కూడా తమన్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ అమేజింగ్ సాంగ్స్, ఎస్పెషల్లీ లిరిక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా అందమైన లిరిక్స్ ఇచ్చారు. సో మీరేమంటారు దాని మీద? I was very happy when Taman came on board, and he's done justice to the film. And Taman ki oka personal connect kuda undi film tho, like because he says he can to the kind of struggle Samyukta has been through. So he's very passionate about this film, and I can actually see that on screen. He's delivered like 5 different kinds of songs in a very different level. So I'm super happy with the album. The album is a very very nice album. So
Yeah, big thanks to Tamil. యాహ్! అండ్ అంతే కాకుండా ఇది లైక్ అంటే ఎప్పుడైనా స్కూల్‌లో కానీ, కాలేజ్‌లో కానీ ఎప్పుడైనా అడిగినప్పుడు మీ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫాదర్ ఎప్పుడు బిజినెస్ మ్యాన్, మదర్ హౌస్ వైఫ్ ఎక్కువ చెప్పేవాళ్ళు. అండ్ ఇప్పుడు కొంచెం వర్కింగ్ వుమెన్స్ కూడా ఎక్కువయ్యారు. బట్ బిజినెస్ విమెన్స్ చాలా తక్కువ మంది. ఉన్నా కూడా వాళ్ళ మీద సినిమాలు రావడం చాలా తక్కువ. ఎప్పుడు అంటే ఒక ఫిల్మ్ అనగానే ఒక హీరోనే బిజినెస్ మ్యాన్ కింద ఉంటూ ఉంటారు ఎక్కువగా. బట్ యెస్, చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కూడా ఆ రోల్ అనేది. సంయుక్త రోల్ ఎస్పెషల్లీ అంటే బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి, బయటికి రావాలి అనుకునే వాళ్ళకి. అండ్ అంటే ఆ క్యారెక్టర్ అది ప్లే చేసేటప్పుడు మీకెలా అనిపించింది? అంటే ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది అండ్ చాలా మంది ఓన్ చేసుకుంటారు అని అనుకున్నారా మీరు? Yeah, this, I think it will connect with everybody because హ్మ్. there are a lot of women out there who are not doing what they want to do, or who are struggling to do something they want to do. And రైట్. like trailer lo cheppin laga, it's not about how much hard work you put in where you work. It's about హ్మ్. the work that you do with passion kada. So హ్మ్. similarly, I think it will definitely connect with a lot of women. And I think all of them will enjoy it. It's a very nice concept. And this tea coffee war, something not హ్మ్. not everyone's seen before. So I think we've tried something different, uh, హ్మ్. and very inspiring, హ్మ్. by showing an ambitious woman. So I hope that works out. బట్ సీరియస్‌లీ అంటే ఆలోచిస్తుంటేనే బావుంది. టీ, కాఫీ వార్ అనేది. వినడానికి చాలా బావుంది. టీకి, కాఫీకి వార్ ఏంటి? అంటే ఆ ఐడియా అసలెలా వచ్చింది? యూజువల్లీ అంటే టీ Actually, తాగుదామా? కాఫీ తాగుదామా? అని ఆలోచిస్తారు. బట్ యాహ్! when I signed the film, oka rendu one two people I used to say this film is about chai. They used to be like chai enti film chai gurinchi antunaru, and they used to think, but I think they now understand what I was trying to talk about. So రైట్. yeah. రైట్. అండ్ నిజంగా డైరెక్టర్‌కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. బికాజ్ అంటే అనుకోవచ్చు. ఒక లైన్ అనుకోవచ్చు. బట్ ఆ లైన్‌ని మళ్ళీ ఒక ఫిల్మ్‌గా మౌల్డ్ చేసి, ఒక ఫిల్మ్‌గా క్రియేట్ చేసి, దాన్ని ఫిల్మ్‌గా మనందరికి ఇవ్వాలి అంటే చాలా దాని చుట్టూ అల్లుకుంటూ వెళ్ళాలి కదా! సో, దాన్ని లిటరల్లీ దాన్నొక తీర్చిదిద్దాలి అననమాట. బట్ మాకైతే ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది. ఫిల్మ్ అయితే అమేజింగ్ ఉండబోతుంది అని. సో, ఫోర్త్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. అండ్ అంటే థియేటర్స్ కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ మీద ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు ముందు కూడా మీదొక ఫిల్మ్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఎలా అనిపిస్తుంది కీర్తి మీకు? So yeah, సో, నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్. yeah, I'm also excited that this is my second film on OTT, and first time with Netflix. So హ్మ్. yeah, ఈ టైంలో కూడా ఒక రిలీజ్ ఉండడం అంటే అది ఒక మంచి విషయం. రైట్. బికాజ్ నౌ ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇలా ఉంటే బాగుండేదిగా అని, instead of thinking like that, whatever is happening is all good. రైట్. And yeah, a lot of people get to see it through Netflix. హ్మ్. It's going to be a worldwide release. People, it's all హ్మ్. హ్మ్. going to be across the globe. People can watch it at any point of time. Every day will కాఫీ be పీపుల్ అండ్ చాయ్ పీపుల్. a coffee people and chai people. Coffee people will also watch it to know what's. వాట్ చాయ్. యాహ్! They'll love it. They'll watch it. So yeah, so I think it's nice. Yeah, it's nice. యాహ్! సో, అంటే చాలా మంది సీనియర్ యాక్టర్స్ పక్కనున్నప్పుడు డెఫినిట్‌గా మీరు చాలా బాగా చేస్తూ ఉంటారు. బట్ నాకు తెలిసి ఎవ్రీ డే అదొక లెర్నింగే ఉంటుంది కదా! ఎక్కడైనా కూడా నేర్చుకుంటూ ఉంటాం. ప్రతి పర్సన్‌తో సంథింగ్ ఏదైనా నేర్చుకుంటూ ఉంటాం. అండ్ 'జగపతి బాబు' గారితో కానీ, 'నరేష్' గారితో కానీ, 'నదియా' గారితో కానీ, అండ్ 'నవీన్ చంద్ర' చాలా మంది ఉన్నారు ఇందులో ఈ ఫిల్మ్‌లో. సో, ఎస్పెషల్లీ సీనియర్స్‌తో వర్క్ చేసేటప్పుడు ఆ యాక్షన్, రియాక్షన్ అనేది ఉంటుంది కదా కీర్తి. బికాజ్ వాళ్ళు కూడా చాలా బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటారు. చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ 'నరేష్' గారితో కూడా ఆయన టైమింగ్ కూడా అమేజింగ్ ఉంటుంది. సో, వర్క్ చేసినప్పుడు మీరు కూడా వాళ్ళ నుంచి 'నరేష్' గారు కాఫీ తాగారా? ఆయన ఎక్కువ కాఫీ లవర్ యాక్చువల్లీ. Actually, he's a coffee lover. He makes coffee in the evening. ఫిల్టర్ కాఫీ. Yeah, రైట్. మంచి కాఫీ చేసి ఇస్తారు అందరికి సెట్ లో. He does that. హ్మ్. It's very హ్మ్. sweet of him. Yeah, Naresh garuto his timing, all that. Rajendra హ్మ్. Prasad garu says some things. ఇలా చేయి, అలా హ్మ్. చేయి అని. He's హ్మ్. like Nana only. హ్మ్. నానా ఉంది. హ్మ్. And yeah, Nadia ma'am. Yeah, I think with Nadia ma'am, this is my first film.
Yeah, and Nadia ma'am again. Yeah, all these people are senior actors. You learn some or the other thing. The way she, she takes her dialogue delivery, the way she thinks through the process. It's different, and yeah. So and JB sir, I've been seeing him. I've worked with him in Good Luck Sakhi also. So JB sir, he's fun, and we get to discuss. We say, sir, ila cheppocha, ala cheppocha. We talk a lot. So we learned a lot of things from all of them. So it's a blessing to work with all these senior actors. రైట్ అండ్ అలాగే నవీన్ చంద్ర కూడా ఇందులో చేయడం జరిగింది అండ్ మీ బ్రదర్ రోల్ కమల్ కామరాజు ప్లే చేశారు and say something about them. Naveen, I've worked with him in local, so I know him. And Kamal Kamaraju, yeah, this is the first time. So it's fun working with all of them. అండ్ ప్రతి ఫిలిం అంటే అయిపోయిన తర్వాత ఎవ్రీ క్యారెక్టర్ ప్లే చేసి నాకు తెలిసి ఫిలిం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత ఆ క్యారెక్టర్ లో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటూ ఉంటాయి కీర్తి లైక్ క్యారెక్టర్ ప్లే చేసేసిన తర్వాత సో సంయుక్తలో ఎలాంటి క్వాలిటీస్ మీకు నచ్చాయి కీర్తికి సంయుక్తలో ఎలాంటి క్వాలిటీస్ నచ్చాయి her bold nature and her quality that she won't give up. She never gives up, and she keeps marching forward no matter what problems. And that I think she's very bold from the beginning, and to take out something that she loves, and she wanted to be an entrepreneur. She loves chai, so tanaki nachina rendu vishyo kalpi cheyadam anedi is something really nice. So yeah, I think there is a lot of Samyukta in me also. Oh, nice. Okay. And yes, సో కీర్తి విషయానికి వస్తే మీరు ఇందాక చెప్పారు అంటే కుకింగ్ లో కూడా మామ్ కి హెల్ప్ చేయడం అండ్ లాక్డౌన్ లో ఎక్కువగా కుకింగ్ చేయడం చేశాను అని చెప్పి బట్ చేస్తూ మీరు అసలు ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు అది చెప్పండి ఫస్ట్ ఆ సీక్రెట్ చెప్పండి సో అసలు టిప్స్ అడుగుతూ ఉంటారు మీ ఫ్యాన్స్ ఇప్పుడు సో ఇలా ఇంత డైట్ ఎలా చేయగలిగారు అండ్ యూనో ఖచ్చితంగా చాలా చేంజెస్ ఉన్నాయి మీలో అండ్ పైగా లాక్డౌన్ లో ఉండి ఎలా డైట్ చేయగలిగారు బికాస్ లాక్డౌన్ లో ఉండి నాకు తెలిసి అందరూ వెయిట్ పుటాన్ అవుతూ వెళ్ళారు బట్ మీకు ఎలా సాధ్యమైంది నాకు జనరల్ గా ఇంట్లోనే ఉండి కిచెన్ లో ఏ స్మెల్స్ అయినా వచ్చేవి నాకు జనరల్ గా ఇంట్లో ఉన్నప్పుడు లైక్ చాలా టైం ఉన్నప్పుడు ఐ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఈవెన్ మోర్ దెన్ బీయింగ్ అట్ షూట్ ఓకే so I wanted to take care of myself, take care of my body, skin, hair, everything. So actually responsibility perigindi. And yeah, I mean actually I eat pretty well, just that I take less quantity, but I eat and I work out. So nakila okay inta gram more than this much ani ala em kaadu. So I cheat quite a bit when it comes to food, but I just sweat it out. ఓకే సో బాగా అంటే ఫేవరెట్ ఫుడ్ ఏది అంటే ఒకవేళ చీట్ చేయాలి అంటే ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయడం చీట్ డేని ఏది ఉంటుంది అది dosa I can have dosa for all 3 meals. Breakfast, lunch and dinner. I love dosa. Okay. I don't know what will happen to me if there's no dosa in this world. So dosa is something like wow. And I like spicy okay. food. I like South Indian food. Okay. Very nice. సో మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి ఇన్వైట్ చేస్తే దోశ అండ్ 2 పూట్ల చాయ్ ఉంటే చాలు don't reduce, make me more things also. సంయుక్త చిన్నప్పుడు క్యారెక్టర్ ప్లే చేసిన పాపని ట్రైలర్ లో అడిగితే పెద్దయ్యాక ఏమవుతావు అంటే సో బిజినెస్ విమెన్ అని చెప్తుంటాను ఎంబీఏ చేసి సో చిన్నప్పుడు కీర్తిని అడిగినప్పుడు స్కూల్లో కానీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ కానీ అడిగినప్పుడు మిమ్మల్ని సో మీరేం చెప్పేవాళ్ళు పెద్దయ్యాక ఏమవుతానని I used to say నాకు జడ్జ్ అవ్వాలని. So my mom used to ask జడ్జ్ అవ్వాలి అంటే
ఏ పని చాలా ఈజీ కదా! ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్ అంతే చెప్పాలి గదా! సో దట్స్ వాట్ ఐ యూజ్డ్ టు థింక్. సో యాహ్! ప్రతి ఫిల్మ్‌కి సంబంధించి కొన్ని జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి. సో మిస్ ఇండియా అనగానే మీకొచ్చే ఫస్ట్ మెమరీ ఏంటి? స్వీట్ మెమరీ. మిస్ ఇండియా అబ్రాడ్‌లో చాలా వి షాట్. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అరౌండ్ 40, 45కి. సో అది ఒక పెద్ద ఎక్స్‌పీరియన్స్. నైస్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ వాస్. And this character, this team, everyone I'm in touch with. Uh, a lot of memories, a lot of nice memories. Yeah, can't tell just one memory. Yeah. We have a lot of nice. నో ప్రాబ్లమ్. ఇట్స్ ఓకే. యాహ్! యూజువల్లీ అంటే మిస్ ఇండియా అని టైటిల్ ఫస్ట్ నుంచి అనుకున్నారా కీర్తి? మీకు అంటే స్క్రిప్ట్ ఎప్పుడైతే నరేట్ చేసారో అదే టైం నుంచి సేమ్ టైటిల్ చెప్తూ ఉన్నారా? లేకపోతే ఆన్ బోర్డ్ అంటే తర్వాత వచ్చిందా ఇది? నో, యాక్చువల్లీ వేరే టైటిల్ చెప్పారు. మిస్ ఇండియా మధ్యలో వచ్చింది. అండ్ మహేష్ గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద టైటిల్. అప్పుడు నేను కూడా అడిగాను, సార్ మిస్ ఇండియా అంటే బ్యూటీ పేజెంట్ అలా అవుతుంది కదా అని. సో హీ ఆల్సో టోల్డ్ హీ అండ్ నరేన్ టోల్డ్ అది ట్రైలర్ వస్తున్నప్పుడు అందరికీ తెలిసిపోతుంది. సో ఇట్స్ ఓకే టు సే లైక్ దట్ నౌ అని. అండ్ ఐ థింక్ ఇట్ హ్యాపెండ్. మిస్ ఇండియా చెప్తున్నప్పుడు nobody everyone thought it's something about a beauty pageant, but yeah, later ఇప్పుడు now after trailer everyone understands what. యూజువల్లీ అంటే మూవీ టీమ్ ఎప్పుడు ఏం కోరుకుంటుంది అంటే ఆడియన్స్ కి థియేటర్ లో ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఇవ్వాలి అని. అంటే ఆడియన్స్ ఏదైతే థింక్ చేస్తారో అది కాకుండా దానికి ఆపోజిట్ ఇవ్వాలి మనము. అంటే సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి ఆడియన్స్ అనుకుంటారు. అండ్ మీ టైటిల్ నుంచే సర్ప్రైజ్ ఫీల్ అవుతుంటారు డెఫినెట్ గా. మిస్ ఇండియా అనగానే మీరు చెప్పినట్టు బ్యూటీ అనుకుంటే కాదు, సంథింగ్ ఇస్ ఫిలిం లో అని. సో ఎస్, అంటే కీర్తి చేసిన ఫిలిమ్స్ అయితే చాలా మందికి మా అందరికి ఇష్టము. బట్ యూజువల్లీ మీరు ఈ లాక్డౌన్ టైంలో, పాండమిక్ టైంలో సో మీరు ఎలాంటి ఫిలిమ్స్ ఇష్టపడుతూ ఉంటారు చూడండి? ఎలాంటి ఫిలిమ్స్ చూసారు ఎక్కువగా? రెగ్యులర్ గా ఎలాంటి ఫిలిమ్స్ చూడడానికి ఇష్టపడుతుంటారు? All kinds of film I watch. Horror, thriller, comedy, rom-com, action. నాకు అన్ని ఇష్టం. I watched Game of Thrones series full. Finally I got to watch. Watched a bit of Marvel. Then a lot of films, a lot of Hollywood films, some films that release in Tamil, Telugu. Yeah, I watched a lot of films actually. రైట్. అండ్ యూజువల్ అంటే మాకే చాలా కష్టమైపోయింది కీర్తి లాక్డౌన్ లో, మేడ్స్ లేక ఎవరు లేక పని చేయడానికి. సో డెఫినెట్ గా ఇంట్లోనే లాక్ అయిపోయి ఉండి అంటే మీకు కూడా ప్రాబ్లం అయిందా? చాలా మంది సెలబ్రిటీస్ నేను చూసాను ఇంట్లో పనులు చేస్తూ అన్ని నేర్చుకుంటూ కొత్తగా, అంటే కుకింగ్ కాకుండా. సో అంటే ఎలా జరిగింది అసలు? నాకు కూడా ఇంకేమైనా కొత్త పనులు? I also didn't have maids, so I had to cook myself and clean myself. But I had friends at home, so they were right. So that was one okay. And then I went to Kerala. Akkada mom is there. Akkada kuda madilo not always maids were available. So I used to help mom. My sister was there, so we had a nice family time. So akkada if we go to my mom's place, full strict పని చేయడం. అవునా? ఓకే. When you are alone. ఏంటి మహానటి కీర్తిని కూడా పనులు చేయించేస్తున్నారా ఇంట్లో? అది అమ్మకి తన కదా. రైట్. సో ఎన్ని సక్సెస్ వచ్చినా కూడా తప్పదు, ఇంట్లో పని చేయాల్సింది అమ్మ దగ్గర కదా. దానిలో ఏం నైస్. సో నెక్స్ట్ అంటే ఇప్పుడైతే 4th నెట్ఫ్లిక్స్ ని హిట్ చేయబోతుంది ఫిలిం. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మీ దగ్గర నుంచి? అండ్ డెఫినెట్ గా థియేటర్స్ లో మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నాను నేను, అండ్ అందరూ కోరుకుంటున్నాము. బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి? నెక్స్ట్ యాక్చువల్లీ తెలుగులో ఇప్పుడు గుడ్ లక్ సఖి వస్తుంది. ఐ థింక్ దట్ ఆల్సో మైట్ బి ఆన్ ఓటీటీ. అండ్ రంగ్ దే ఉంది, సర్కార్ వారి తెలుగులో ఎంత ఉంది. నెక్స్ట్ ఐమ్ జస్ట్ సైనింగ్, yet to announce. Tamil I have this film called Sanikagidi. Then Nanda with Rajni sir. And in Malayalam I have this film Kunyali Marikkar.
with Lal sir. So yeah, ఓకే. these are all up for release. ఓకే. సో మిస్ ఇండియా అని నాకు తెలిసి ఈ సబ్జెక్ట్‌కి ఎంత పర్ఫెక్టో నాకు తెలిసి మీకు కూడా. నాకు తెలిసి మీరు ఇండియా మొత్తం తిరుగుతున్నారు. అన్ని లాంగ్వేజెస్‌లో ఫిల్మ్స్ చేసి. Touch wood. మాకైతే 24 అవర్సే ఉంటాయి. 24 అవర్స్ ఉంటాయి. అందులో కూడా ఒక 2 షోస్ చేస్తే అమ్మా అనిపిస్తూ ఉంటుంది. బట్ టైం ఎక్కడ కొంచెం ఎక్కువైనా ఉందా మీ వాచ్‌లో, మీ గడియారంలో? సో ఉంటే ఇన్ని లాంగ్వేజెస్‌ని ఎలా కవర్ చేయగలుగుతున్నారు? ఆ! ఆ! ఉంటే బావుంటుంది ఇది. బట్ ఆబ్వియస్లీ ఇంకా ఉంటే బావుంటుంది. yeah. హ్మ్. Yeah, but it's okay. I mean, I mean, I'm used to all this. So అందుకే నేను ఈ లాక్డౌన్ బ్రేక్ అని చాలా ఎంజాయ్ చేశాను. Because I rarely get to have such breaks. ఓకే. And yeah, but once you get back to work, very used to that kind of atmosphere. So మనకి ఇప్పుడు 20 days 30 days షెడ్యూల్ అంటే sometimes you don't have Saturdays and Sundays. రైట్. కంటిన్యూస్ గా పోతూనే ఉంది. And so yeah, used to. అండ్ ఫోర్త్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇట్ వాజ్ అంటే చాలా 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 బాగా అనిపించింది మీతో మాట్లాడి ఇలా కొంచెం జూమ్ లో. అండ్ ఫైనల్ గా అంటే నెట్ఫ్లిక్స్ ముందు 4th కి అందరూ ఖాళీ టైం తీసుకొని డెఫినెట్ గా చూడడానికి రెడీ అయిపోతారు మీ నుంచి ఒక ఫిల్మ్ వస్తుంది అంటే. సో అలాంటి ఆడియన్స్ అందరికి మీరేం చెప్తారు? మీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తారు ఈ ఫిల్మ్ గురించి, మిస్ ఇండియా గురించి? మిస్ ఇండియా 4th కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవబోతుంది. అందరూ తప్పకుండా చూడండి. ఇట్స్ వెరీ సింపుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్. ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ చేసి తనకి కావాల్సింది, హౌ ఇస్ షీ గెటింగ్ ఇట్, హౌ ఇస్ షీ అన్ అంబిషియస్ ఉమెన్, ఎలా చేస్తుంది అనేది. And we also have a lot of commercial elements in it. తప్పకుండా చూడండి. Hope you all like it, and అందరికి అడ్వాన్స్ దీపావళి విషెస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అడ్వాన్స్ దీవాలి విషెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అన్ని లాంగ్వేజెస్ లో మహానటి మీరు అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలానే మోర్ అండ్ మోర్ చాలా అవార్డ్స్ మీరు అందుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. అండ్ ఇలా కాదు, మళ్ళీ ఈసారి కొంచెం దగ్గరగా చైర్లు పక్క పక్కన వేసుకొని కూర్చుందాము. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ ఫిల్మ్ కి. థ్యాంక్ యూ. బాయ్. సో చూసారు కదా, కీర్తిస్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ లో 4th కి మీ అందరి ముందుకి వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా మిస్ ఇండియా ఫిల్మ్ ని చూడండి. చూస్తారు, వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఫిల్మ్ అని నాకు తెలుసు. సో చూస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గీతా భగత్ సైన్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.